ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా హిట్ టీవీ తరఫున మా తరఫున కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి విజయదశమి వచ్చింది అంటే ఈ 2025వ సంవత్సరంలో కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఎలా జరుపుకోవాలి విజయదశమి, అలాగే మాలయాళ అమావాస్య కూడా వస్తూ ఉంటది కదా. మరి ఈ మాలయాళ అమావాస్య ప్రత్యేకత ఏంటి, ఏం చేయాలి? అందులో ఇంకొకటి, అదే రోజున అమావాస్య వస్తుంది, సూర్యగ్రహణం కూడా వస్తుంది. ఈ సందిగ్ధంలో చాలా మంది ఉండిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మరి మంచి సలహాలు ఇవ్వడానికి ఈ మాలయాళ అమావాస్య ఎలా జరుపుకోవాలి, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా హిట్ టీవీ ప్రేక్షకులకు అందించడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అయినటువంటి మరి నాగమణి అమ్మగారు ఉన్నారు. అందరికీ తెలిసిన వారే కదా అమ్మగారు. అయితే మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ముందుగా మా హిట్ టీవీ తరఫున, హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మీకు విజయదశమి శుభాకాంక్షలు. చాలా మంచిదండి, సంతోషం. అలాగే హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. కానీ ఈ విజయదశమి వచ్చింది, అందరికి విజయదశమి రాగానే పెద్ద పండగ. అందులో తెలంగాణలో చాలా పెద్ద పండగ విజయదశమి అంటే. వాస్తవంగా ఆయుధ పూజలు చేసుకోవడం అన్ని ఉన్నాయి, కానీ అన్నింటికంటే ముందు మాలయాళ అమావాస్య. అవును. ఈ మాలయాళ అమావాస్య అంటే ఏంటి, అసలు ఎవరు జరుపుకుంటారు, ఒకవేళ జరుపుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎలా జరుపుకోవాలి అంటే, ఈ సంవత్సరం మరి ఇంకా కొన్ని సందేహాలు ఎందుకు ఎక్కువయ్యాయంటే అదే రోజున సూర్యగ్రహణం కూడా వస్తుంది. అవును. ఈ సూర్యగ్రహణం వస్తుంది కదా, ఈ రోజు జరిపించొచ్చా లేదా, అసలు ఎప్పుడు జరిపించుకోవాలి, జరిపిస్తే ఈ సూర్యగ్రహణాన్ని ఎలా పాటించాలి, ఇటు మాలయాళ అమావాస్య ఎలా చేయాలి అనే సందేహంలో చాలా మంది పడిపోయారమ్మా. మరి మీరిచ్చే సూచనలు ఎలా ఉండబోతున్నాయి? చాలా మంచిది. అసలు అమావాస్య మనకు ఉన్న 7 రోజుల్లో కూడా ఆదివారం రోజున రావటం అనేది చాలా విశేషం. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా అట మంత్రపరంగా కానీ తంత్రపరంగా కానీ సాధన చేసుకునే వాళ్ళకి అసలు ఒక అద్భుతమైన రోజు అన్నమాట. సాధనా మార్గానికి ఒక మంచి పట్టున్న రోజు. అందులోనూ సూర్యగ్రహణం రావటం కూడా. గ్రహణం అనేది ఏ దేశంలో ఎక్కడొచ్చినా గ్రహణమే, అది పట్టే. కాకపోతే ఒక రాత్రిపూట 10:52 అలా రాత్రిపూట వస్తుంది కాబట్టి పగలు మనకి ఆ రాత్రి సూర్యుడు మనకి కనిపించడం వస్తుంది కాబట్టి మన దేశంలో సూర్యగ్రహణం లేదు. మన దేశంలోనే లేదు సూర్యగ్రహణం లేదు. ఆస్ట్రేలియా ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోంది అని కూడా మనకి శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతోంది. కాబట్టి గ్రహణం అనేది మనకు వర్తించదు. దానికి సంబంధించిన నియమనిష్టలు కూడా మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం ఆ రోజున జరిగే కార్యక్రమాలని చక్కగా గ్రహణానికి సంబంధం ఉంది అని అనుకుని చేసుకోకుండా ఉండటానికి అవసరం ఏం లేదు. చేసుకోవచ్చు, తప్పక చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వారం కూడా ఇదే అవడంతో చాలా మంది సందేహంలో పడ్డారు. అవునవును. చివరి రోజు కదా, ఇప్పుడు భాద్రపద అమావాస్య ఆదివారం చాలా విశేషం. ఎవరైనా జపాలు చేసుకోవాలన్నా, అందులోనూ పితృపక్షాల్లో చివరి రోజు. కాబట్టి ఎవరైనా పితృపక్షాలు ఆచరించని వాళ్ళు ఇప్పటిదాకా అంటే 15 రోజులు ఆచరించిన వాళ్ళకి చివరి రోజు చివరి అవకాశం. ఆ రోజున చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అదొకటిను. ఎవరికైనా శని మహద్దశ జరుగుతున్నా, శని దోషాలు ఉన్న వాళ్ళు గాని, శనికి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఏదైనా పూజాది కార్యక్రమాలు, హోమాలు, క్రతువులు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు ఈ రోజున ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం గాని శనికి ప్రీతికరమైంది. తర్వాత ఏంటంటే జాతక పరంగా ఎవరైనా జ్యోతిష్యులు మీకు కాలసర్ప దోషం ఉందని గనక ఎవరైనా చెప్పి ఉన్నారనుకోండి, కాలసర్ప దోష నివారణ కోసము ఏదైనా ప్రముఖ దేవాలయాలకు వెళ్ళి ఈ రోజున ఆ కార్యక్రమం గనక చేయించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కాలసర్పదోష నివారణ అవుతుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శనికి ఒకవేళ శని దశ మీకు జరుగుతోంది అనుకుంటే, శని మహదశలో మళ్ళీ మీకు ఇంకేం జరుగుతుంది, రాహువా కేతువా ఏమిటి అనేది మీకు జ్యోతిష పండితులు చెప్తారు. వాళ్ళకు కూడా కాస్త జపం, తర్పణాది హోమాది కార్యక్రమాలు చేసుకోవటం, వారికి తగ్గ నల్ల నువ్వులు అవి దానం ఇస్తారు కదమ్మా, బెల్లం కానీ అవన్నీ, అవి దానాలు ఇచ్చుకోవటం మంచి పద్ధతి. అలాగే విశేషంగా గోవుకి, కాకులకి
ఈ రోజున మనం ఎవరికన్నా బీద సాధలకు కూడా వారికి తగ్గ ఆహారాన్ని మనం ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా పుణ్యప్రదమైంది. పితృదేవతల ఆరాధన ఈ రోజు చేయటం అనేది చాలా విశేషమైంది. అదే రోజు అమావాస్య రోజున చాలా మంది కూడా బియ్యము, కూరగాయలు, నూనె ఇవంతా కూడా బ్రాహ్మణ్స్కి దానం ఇవ్వాలి అంటారు. బ్రాహ్మణ్స్కి ఇవ్వచ్చా, లేకపోతే ఎవరికైనా ఆహార దానం కూడా చేయొచ్చు? ఆహార దానం మీకు వండి చేత్తో పెట్టగలిగిన శక్తి ఉంటే గనక అమ్మ, స్వయంగా మనం వండి పెట్టుకోవటంలో ఆ తృప్తి వేరు, ఆ ఫలితం వేరుంటుంది. కాబట్టి అట్లా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ బ్రాహ్మణులు అనేవాళ్ళు కొంతమంది కొన్ని ఇళ్లలోకి వచ్చి భోజనం చేయమని వాళ్ళకి ఏమైనా నియమనిష్టలు ఉంటాయి కదమ్మా, అలాంటి వారు చెయ్యరు అనుకున్న వాళ్ళకేమో వాళ్ళకి సపరేట్ గా మీరు ఒక్కొక్క చోట స్వయం పాకమని అలా పిలుస్తారు కదా, మోయినని, అలా ఇచ్చేసేయండి. లేదు మాకు శక్తి ఉంది అలా ఇచ్చుకుని కూడా ఒకళ్ళకి మన ఇంట్లో స్వయంగా వంట చేసి ఒక 10 మందికి పెట్టుకున్నాం అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అది మీరు అవకాశము, వీలు, హంగు ఇవన్నీ కావాలి కదమ్మా. ఏదన్నా మనం చెయ్యాలంటే మనకి సహాయం ఉండాలి, హంగు ఉండాలి, చేసే వీలు ఉండాలి, వెలుసుబాటు ఉండాలి. కాబట్టి ఎవరికి ఏది వెలుసుబాటుగా ఉంది, ఏది అందుబాటులో ఉంది, ఏది చేయగలమని ఆలోచించుకుని తప్పకుండా చేసుకోవటం అనే మంచి పద్ధతి. కానీ పితృకార్యాన్ని మటుకు వదిలిపెట్టద్దు. ఏది చేసినా ఏది చేయకపోయినా మటుకు ముందు పితృకార్య ఆచరణ మటుకు తప్పకుండా చేయండి. మరి ఏ సమయంలో చేయాలంటారు? ఏదైనా నిట్ట మధ్యాహ్నం లోపు, అంటే ఇప్పుడు 1 గంట లోపు ఏదైనా పితృకార్యాలు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. మరి ఉదయం కాదు, ఎందుకంటే శాస్త్రంలో కూడా ఈ అమావాస్య కాదండి, ప్రతి అమావాస్య రోజున నిట్ట మధ్యాహ్నం 12ంటికి పితృదేవతలు మన గుమ్మం ముందు ఉంటారు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ అమావాస్య కాదండి, ప్రతి అమావాస్యకి పితృదేవతలు తప్పకుండా ఆ టైంలో 12 గంటలకి తప్పకుండా తర్పణం ఇచ్చి తీరవలసిందే. మరి చాలా మంది సాయంత్రం సమయంలో చేస్తారు. అయ్యో లేదు, 6 తర్వాతే చెయ్యాలి అని చెప్పేసి చేస్తూ. అయ్యో లేదండి, 12. ఇప్పుడు మామూలుగా మనం తద్దినాలే పెడతాం కదా, ఆ టైం కూడా ఏంటి 12 గంటల టైమే. ఈ లోపు కార్యక్రమం చెయ్యరు. ఆ పిండ ప్రదానాలు గాని, వాళ్ళకి ఏదన్నా మనకి బ్రాహ్మణులకు భోజనం పెడతారు, అప్పుడు భోక్తలని పిలుస్తారు. ఆ కార్యక్రమం కానీ నిట్ట మధ్యాహ్నమే, అపరాహ్నం అంటారు దాన్ని. ఆ టైంలో చేసేది పితృకార్యం. అమావాస్య రోజున బయట వేచి చూస్తూ ఉంటారు పెట్టమని. కాబట్టి మనం నిండుగుండా అన్నం ఉంటుంది కదా, దాంట్లో ఒక ముద్ద తీసి కాకికి పెట్టి తర్పణం వదలటం అనేది మంచి పద్ధతి. ప్రతి అమావాస్యకు కూడా మనం చేయొచ్చు. పితృదేవతలు సంతోషిస్తారు, ఆ కుటుంబం చాలా సౌఖ్యంతో, పిల్లాజల్లాతో, సుఖ సంతోషాలతో ఉంటారు, వాళ్ళు ఆశీర్వదించి వెళ్తారు. కాబట్టి ఈ మాలయ పక్ష అమావాస్య, భాద్రపద అమావాస్యని అందరూ చక్కగా సద్వినియోగపరచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.